చేశారు. ఇక్కడ కాదు గ్రీన్ ల్యాండ్స్కి వెళ్ళమన్నారు. గ్రీన్ ల్యాండ్ నుంచి నేను మళ్ళీ బేగంపేటకి వెళ్ళమన్నారు. బేగంపేట నుంచి లేదు ఇక్కడ నుంచి వే కాదు మేడం, మీరు కింది నుంచి వెళ్ళాలన్నారు. బేగంపేట కట్టమైసమ్మ గుడికి బల్కంపేట ఎల్లమ్మ గుడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందన్నా? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? నేను ఎట్లా నడుచుకుంటూ వెళ్తా? రోడ్డు మీద జనము అందరూ ఎగబడుతుంటారు. ఆ అమ్మవారి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అన్నీ తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ కనీసం పోలీస్ వాళ్ళకి తెలీదా? ఎవరు ఈమె తెలుసు కదా. సిస్టమ్ని ఎందుకు అట్లా మీరు ప్రిపేర్ చేసి పెడుతున్నారు? ఎందుకు అట్లా? దేవాలయాలను కూడా అంటాను నేను, ఎందుకంటే వాళ్ళకి తెలీదా దేవాలయాలు నడిపి. బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఎవరి వంశస్థులు పూజ చేస్తున్నారు ఇప్పుడు? ఆ గౌడ్స్ కదా అక్కడ చేసేది. మీరు ఎల్లమ్మకి ఎల్లరను కాసే ఎల్లమ్మ, బలకంపేటలో వెలిసిన బాయిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ. చరిత్రలో మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి కళ్యాణము అర్చకులు చేసేవాళ్ళు కాదు. మేము మా శివశక్తులు, గణాదులు, చౌనియాదయ్య అనే ఒక కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక ఆచారం ఇప్పటికీ, వాళ్ళకి దేవస్థానం తరఫున వాళ్ళకు ఒక ఆచారం చీర సారే పోతుంది. ఎందుకు? చరిత్ర నుంచి వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి. అది రాను రాను ఏం చేశారంటే, ముందు మీరు కళ్యాణము శాస్త్ర ప్రకారాలు అవన్నీ చేస్తున్నారు, వెనకాలో పటాలు వేసుకుంటున్నారు. పటం వేసేది గుళ్ళో వేసేవాళ్ళు అప్పట్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు గర్భగుడిలో గుడి బయట ప్రాంగణంలో అక్కడ పటం దొక్కి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం. రైట్, మీకు ప్లేస్ లేదు, అక్కడ బయట వేపిస్తారు. కానీ మరీ దారుణంగా గుడికే సంబంధం లేని ప్లేస్లో అక్కడ పటాలు వేయించుకోవాలంటే శివశక్తులు అందరూ ఎక్కడ తీసుకెళ్తున్నారు సనాతన ఉనికిని? సనాతనంలో వైష్ణవం ఎప్పటి నుంచి ఉందో శైవం కూడా అలాగే ఉంటుంది. నానానికి వైష్ణవం ఏటో ఇంకోవైపు శైవం కూడా ఉంది. కాబట్టి మీ వైష్ణవ సాంప్రదాయంలో శిలాశాసనాలు లిఖితపూర్వకంగా భద్రపరుచున్నాయేమో, కానీ మా చదువురాని వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకి చదువు రాదు కాబట్టి చెక్కారు. దేవతల విగ్రహాలు వచ్చి రానట్టు చెక్కి, వాళ్ళు ఉండి ఉండనట్టు బుడగజంగాలు కానీ, యక్షులు కానీ, సింధి జ్ఞానం కానీ, ఒగ్గు కళాకారులు కానీ, బైండ్ల కళాకారులు కానీ, వీళ్ళందరూ కథలుగా ఎల్లమ్మ కథ, ఇలా బీరప్ప కథ. బీర్లోళ్ళు ఎవరు చేయాలి? బీరప్ప పండగ బీర్లోళ్ళు చేయాలి. మల్లన్న స్వామికి ఎవరు చేయాలి? మల్లన్న స్వామి. మేము మల్లన్న అనుకుంటాం మా మల్లన్నని, ఎందుకంటే మా అన్న కాబట్టి. అట్లా ఉండేది. మల్లికార్జున స్వామి అని చేశారు. రైట్, మీరు ఏది చేసినా మీరు రాను 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 దాన్ని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది వెళ్ళే కొమరవెల్లి జాతరలో బయట ఒగ్గు కళాకారులు బయట పటమేస్తారు, లోపల మాత్రం వేరే పూజలు జరుగుతుంటాయి. అక్కడ బండారుతో బాసంతం ఆడిండు ఆయన. మల్లన్న స్వామికి బండారంటే ప్రీతికరం, అది తీసేశారు. విభూది పూస్తున్నారు. ఎవరు అడిగేవాళ్ళు లేక మేము కూడా ఏదో చేస్తున్నాం. మాకు అవకాశం లేదు, వాయిస్ లేదు, మాకు ఆ ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు అంతో కొంచెం యుద్ధం చెయ్యంగా ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాను నేను శాశ్వతం కాదు, కానీ సిస్టమ్ని శాశ్వతంగా పెట్టాలి. నేను అన్నాను కదా, ఎక్స్‌ప్లాయిటేషన్ ఒక విధంగా ఉంటే కల్చర్ రిప్రజెంటేషన్ ఒక విధంగా ఉంది. మేము కల్చర్ రిప్రజెంటేషన్ ఎంచుకున్నాం. ఆ కల్చర్ రిప్రజెంటేషన్ మేము మా ఉనికి, మా బోనాల కల్చర్. కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారు. అంతో ఇంతో కొంతవరకు బాగానే చేశారు. ఆయన గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏం బాగా చూసిందని కాదు, వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. బట్ అట్లీస్ట్ వాళ్ళు సమీక్ష చేసి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నెక్స్ట్ డే ఏమైందమ్మా, మేము వెళ్ళి ఎల్లమ్మ గుడి ముందు ధర్నా చేస్తే ఏమైందమ్మా, మీరు రండి, మీ సమస్య ఏంటి, అదిదానని క్యూ లైన్ ఏర్పాటు చేసి కొన్ని పాస్లు ఇచ్చి మీకు ఏం కావాలి అని చూసుకొని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత వాళ్ళ సిస్టమ్ని ఎట్లా డీవియేట్ అంటే, వాళ్ళ వరకు వాళ్ళు చేసేసారు. రాజకీయ పార్టీ అయిపోయింది. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ వచ్చింది. ఎవరైతే కేసీఆర్ గారిని నేను తిట్టాను, శపించాను అని నన్ను బాగా ట్రోల్ చేశారో అందులో అదర్ పార్టీసే ఉన్నాయి. వేరే పార్టీస్, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి తెలీదా? నేను ఇట్లా రోడ్డు మీద మీ ఆడపడుచు, మీ రాష్ట్రంకి ఒక ఆడపడుచు మన రాజు బాగుండాలని జోగినీలు చేస్తారు. జోగినీలకు వంశ అభివృద్ధి ఉండదు. మాకు వంశ అభివృద్ధి మా పిల్లలు, మా మొగుళ్ళు వీళ్ళందరూ చెయ్యరు. మేము ఊపిరి ఉన్నంత వరకు అమ్మవారి సేవ చేశాక మా తదనంతరం మా వంశం ఎలా ఉంటుందంటే, ఎవరైనా మమ్మల్ని కోరుకొని గురువులుగా భావించి వాళ్ళు
వాళ్ళు గురువులు, మమ్మల్ని ఈ అమ్మని గురువుగా అనుకుంటున్నాం, మంచైనా చెడ్డైనా ఒక పట్టెడు అన్నం పెడుతుంది ఆమె ఎంబటి ఉంటే అని. మా ఎంబటి ఉండి బతికే వాళ్ళు, జీవనోపాధి గడిపే వాళ్ళు చాలా ఉంటారు. మాకు సేవలు చేసుకుంటూనో మంచో చెడ్డో చేసుకొని, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వేలేస్తారు. ఈ రోజుల్లో అయితే చాలామంది ఇప్పుడు కొంత మారింది, కానీ జోగినీలన్నా శివశక్తులన్నా వాళ్ళ ఇంట్లో నుంచి బహిష్కరించే పని అయ్యేది. ఎందుకంటే ఇళ్లలోకి రాని, ఇప్పటికీ కూడా కన్న కుటుంబానికి దూరమైన చాలామంది శివశక్తులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, జోగినీలు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరి తరఫున బిహాఫ్ మాట్లాడడానికి ఒక వేదిక, ఒక ఇది కావాలి. ఎందుకంటే నేను ఈ సిస్టమ్ డీవియేట్ కావద్దని ఓన్లీ శివశక్తులది, జోగినీలది మాత్రమే మాట్లాడుతున్నాను. బికాస్ వీఆర్ ఎక్స్ప్లాయిటెడ్. అది సిస్టమ్ చేసిందా, ప్రకృతి చేసిందా, లేకపోతే మేమే అంటే ప్రకృతికి లేకపోతే సమాజానికి బాగా చిన్న చూపు అయిపోయి మేము మా రాతలో బాలేక మేము ఇలా ఉన్నామా తెలియదు. కానీ ఈరోజు మా దాంట్లో కూడా చాలా మంచి 10 మందికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లలని దత్తక తీసుకొని వాళ్ళకి జీవనోపాధి కల్పించే వాళ్ళని చదువులు చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది వృద్ధులైపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళకి రేషన్ మంచి చెడ్డ చూసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామందికి నేను కూడా కంట ఆపరేషన్లు చేయించాము. జోగిని సిస్టమ్ మీద హెల్త్ ఇవి తీసుకెళ్ళి మా సొంత ఖర్చులతో చేశాను. నేను ఏ రోజు కూడా సహాయ జోగినీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టి ఏ రోజు కూడా నేను ₹1 తీసుకోకుండా, ప్రభుత్వాలు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్నైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూ జరిగింది. 2010లో జోగిని వ్యవస్థను నిర్మూలించినప్పుడు వాళ్ళ పిల్లలకి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలి అని హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను వేశాను. ఈరోజు మనం చూసినట్టయితే దురాచారానికి దుర్భరమైన జీవితం గడిపే జోగినీలు ఎవరు కనిపించరు. కల్చర్ రిప్రజెంటేటివ్సే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే బోనాల మీద బోనం ఉపాధి చేసిందే నేను. శివశక్తుల్లో ఇందులో సీనియర్స్ ఉన్నా, జూనియర్స్ ఉన్నా, ఎవరేమున్నా ఉపాధి నేను ఎలా చేశానంటే, మా గురువుగారు చెప్పారు, నీ కాళ్ళు రెక్కలు మంచిగా ఉన్నాయి, బోనం ఎత్తుకుంటున్నావు, ఎక్కడికి పడితే అక్కడ నేను తీసుకెళ్ళి బోనాలు ఎత్తిపిస్తారు, రేపు నీ కాలు చేతులు రెక్కలు చల్లబడ్డాక ఏం తింటావు నువ్వు అని అడిగారు. మీ అమ్మ నాన్న ఒక స్టేజ్ వరకు వస్తారు, తర్వాత నీ భవిష్యత్ ఏంటి, నీ లైఫ్ ఏంటి అని అడిగారు. నాకు కూడా అనిపించింది అవును కరెక్టే అని. నేను రెమ్యునరేషన్ తీసుకొని చేస్తాను. ఈ బోనాల ఆర్డర్లు, బోనాలు తీసుకెళ్ళి పక్క గ్రామాలకు, పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి చేయగలిగిన విధానమే నేను తెచ్చాను. ఎందుకంటే అప్పుడు లీస్ట్ ఉన్న వాళ్ళందరిలో శివశక్తిలో నేను చిన్నదాన్ని ఉండే. అప్పుడు నేను బోనం బాగా ఎత్తుకొని ఆడేదాన్ని, బాగా బొంగరం లాగా తిరుగుతుందామే అని పేపర్లలో, టీవీలలో కూడా వచ్చేవి నా బోనం వీడియోస్ కానీ అవి కానీ. సో వాళ్ళు మా ఊర్లో చేపిస్తామమ్మా, మీరు జోగినీలు కదా, మా ఊరికి వస్తే మా ఊరు బాగుపడుతుందని యావత్ అప్పట్లో ఉన్న తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా ప్లేసెస్లో బోనాలు చేశాను. బాపట్లలో చేశాము, ఒంగోలులో చేశాము, పెనుగంచిపోలు తిరుపతమ్మకు చేశాము, విజయవాడ కనకదుర్గమ్మకు చేశాము, చాలా ఖమ్మంలో చేశాము. ఆంధ్ర బెల్ట్లో కూడా చాలా బోనాలు మాతో చేయించారు. కానీ సిస్టమ్ ఏమైందంటే ఇందులో కూడా వర్గీకరణ అయిపోయింది కదా. తెలుగు వాళ్ళు కూడా రెండు భాగాలుగా చీరిపోయారు కదా. అక్కడ శివశక్తి దేవదాసి వ్యవస్థ 6-7 రాష్ట్రాల్లో ఉంది. మహారాష్ట్రలో, కర్ణాటకలో, గోవా సైడ్ అండ్ మన తెలంగాణలో, ఏపీలో ఉంది. చాలా ప్లేసెస్లో దేవదాసి జోగిని వ్యవస్థ ఉంది, ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ మేము ఎన్ని రోజులు నడుస్తోంది కదా, మేము ఒక బోనం చేయాలంటే, ఇప్పుడు మహంకాళి టెంపుల్కి కానీ, ఎల్లమ్మ టెంపుల్కి కానీ మేము బోనం చేయాలంటే ఒక చీర కట్టుకోవాలంటే ఆ చీరకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేము బోనం చేసుకొని సంపాదించిందో, లేకపోతే ఎవరైనా దాతలు అమ్మ పట్టు నీకు చీర సారని మమ్మల్ని ఎవరైనా ఇంటికి ఆడపడుచుగా పిలిపించుకొని వాళ్ళ కడప కడిగించుకొని ఏదో కట్నం పెట్టి, అదే మా ఉపాధి. గవర్నమెంట్ ఏ రోజన్నా మాకు పెన్షన్ కావాలి, అది కావాలని అడిగామా? ఇప్పటి వరకు కూడా అడిగామా? అడగలేదు కదా. 20,000, 15,000 తీసుకుంటారు ఒగ్గు కళాకారులు మా దగ్గరికి రావడానికి, లేకపోతే రారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఉపాధి కూడా అదే. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు ఒగ్గు కల్చర్ని ముందుకు కొనసాగిస్తున్నారు. వాళ్ళల్లో కూడా యంగ్స్టర్స్ చాలామంది ఉద్యోగాలు లేక, చదువులు సరిగ్గా చదివిపియలేక, ఒగ్గు కళాకారులు వాళ్ళు పొద్దున్న లేస్తే పొద్దుమీకి దాకా ఎప్పుడు వస్తారో తెలియదు. 3 రోజులు పండగలంటూ ఇళ్లలో వెళ్తే వాళ్ళ పిల్లల్ని కన్న తల్లి ఏదో గలో గంజో తాగిపిచ్చి పెంచిండ్రు. ఆ పిల్లలు పెద్దగైనాక వాళ్ళకు కూడా ఏం ప్రపంచం తెలియదు, ఇదే కొనసాగిస్తున్నారు. అట్లా చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇదే వృత్తి, ఎందుకంటే ఉద్యోగాలు లేక ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు ఒగ్గు కళాకారులు. ఆ ఒగ్గు కళాకారులు కూడా ఉపాధి అదే కాబట్టి మేము వాళ్ళని కూడా ఏం అనలేము. కానీ
దానికి సమకూర్చే డబ్బులు మా సొంతంగా ఇవ్వాలి కదా, మేమే డబ్బులు పెట్టుకోవాలి, మేమే బోనాలను అలంకరించుకోవాలంటే ఒక 30-40 వేలు మేము ఖర్చు చేసుకోవాలి. మేము పోగు చేసుకున్న డబ్బులన్నీ ఎల్లమ్మ జాతరలో, మల్లన్న జాతరలో, వెమ్లాడ జాతరలో ఇట్లా ఖర్చు పెట్టుకొని వస్తాం. మాకు అదే బరకత్. మేము అది చేస్తున్నా ఈ సంవత్సరం చేసి ఇంకో సంవత్సరం ఆపేసి అట్లా చెయ్యం. ఏమున్నా అప్పులు చేసి కూడా జాతరలకు తిరునాళ్ళకు వచ్చే శివశక్తులు ఇప్పటికీ ఉన్నారు చాలామంది. మీరు చూడొచ్చు, ఎందుకంటే అది ఆనవాయితీ. మాకు అదే తెలుసండి. మా పేరెంట్స్ మాకు నేర్పించింది ఆనవాయితీ. ఇది ఇట్లా చెయ్యాలి బిడ్డ, చెయ్యకపోతే అరిష్టం. మీరు శాస్త్ర పూజలు ఇది చేస్తే అరిష్టం, అది చేస్తే అరిష్టం అని ఎలా అయితే అంటారో మాకు కూడా చెప్పారు. బోనం పెట్టు బిడ్డ, మనకు అన్నం ఇస్తుంది కదా అమ్మవారు. తొలకరి పంట, ఆ పంట చేయికి వచ్చినాక ఆ పంట బియ్యం తీసుకుపోయి తొలి ఏకాదశి రోజు, తెలంగాణలో తొలి ఏకాదశి అనేది మేకలు కోళ్లను కోసుకొని తినే కల్చర్ తెలంగాణది కాదంటారా? ప్రతి ఒక్క తెలంగాణ యువత చూస్తున్నారు, పెద్ద మనుషులు చూస్తున్నారు, సీనియర్స్ చూస్తున్నారు. తెలంగాణ జిల్లాలో ఈరోజు అంగరంగ వైభవంగా తొలి ఏకాదశి రేపు రోజు, ఇవాళ నుంచి రేపటి వరకు చేసుకుంటారు. మాకు అదే తెలుసు. తొలి ఏకాదశి అంటే పండగ అంటే ఆ ధాన్యం వండుకుంటాము. ఆ తొలిక వచ్చిన ఏదైతే ఉంటుందో, ఏ పంట వచ్చినా పాడి వచ్చినా ఏదొచ్చినా అమ్మవారికి సమర్పించి అదే నైవేద్యంగా స్వీకరించి అప్పుడు అమ్ముకోవడానికి కళ్ళాల నుంచి అది తీసేవాళ్ళు. అది ఒక కల్చర్. ఇప్పటికీ మీరు తెలంగాణ జిల్లాల్లో చూడండి, తొలి ఏకాదశి రోజు. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, ఎవరు చేయరు. ఏకాదశి వ్రతం చేయాలి, ఏకాదశి ఉపవాసం ఉండాలి, ఏకాదశి అన్నం తినొద్దు, మీరే చెప్తారు అవి. కానీ అన్న పూజ చేసేది తొలి ఏకాదశి రోజే. అన్నానికి వడ్లు తెచ్చి ధాన్యం పోసేది తొలి ఏకాదశి రోజే. శాక అంబరి అని మీరు ఈరోజు చేస్తున్నారు కదా, ఈ శాకం ఇవన్నీ, ఈ కూరగాయలు ఇవన్నీ కట్టేది పంట పొలాల నుంచి తెచ్చి వాళ్ళ అమ్మవారికి నిండుగా మా దగ్గర పూలు లేవు తల్లి, నిన్న మీ పూలు పూసినాయన్నీ నీ మీద వేసేసినాము, ఈరోజు పూలు లేవు, ఇగో ఈ కూరగాయలు ఉన్నాయని వాటితో కూడా అభిషేకం చేసే అమాయకులు మా తెలంగాణ ప్రజలు. కానీ అమాయకులనే అంటున్నాను, ఎందుకంటే మీరు కూడా కల్చర్ని, బొడ్రాయి పండుగ ఏందండి? బొడ్రాయి పండుగ ఎవరు చేయాలి? బొడ్రాయి పండుగ కూడా మీరు బ్రాహ్మణత్వం, ఇదేంటి మన హోమం ఎక్కడిది బొడ్రాయికి? ఊరు బాగుండాలని, పొలిమెర కాసే పోతన్నని అక్కడ పొలిమెట్లు చేసి దానికి కొన్ని ఆచారం ప్రకారంగా నడుస్తున్నది. ఏదో కోడో పుంజో మేకనో ఏదో ఒకటి బలిచ్చి మా ఊరిని కాపాడాలి అని చెప్పి, అది ఒక సనాతనంలో మీరు సోకాల్డ్ సనాతనం గురించి ఎట్లాగైతే మాట్లాడుతానో, ఎస్ మా సనాతనంలో కూడా ఇది ఉంది. మీరు తెలంగాణ కల్చర్లో ఈరోజు వెళ్ళి చూడండి, ఎక్కడెక్కడ తొలి ఏకాదశి రోజు ఏం పండుగలు చేస్తారో. అన్నం వండకుండా ఉంటారా? అన్నం వండుతారు, అన్న పూజ, అన్న పండుగ చేస్తారు. ఈరోజు ఎందుకు కల్చర్ని మీరు డీవియేట్ చేస్తున్నారు? మీరు చేసేది మీరు చేయండి, చేసేది మమ్మల్ని చేసుకొనియండి. పోషమ్మల మైసమ్మలకైతే మమ్మల్ని దూరం చేయకండి, మేము అదే కోరుకుంటున్నాం. ఒక పాట ఉంది, మన దాసనారాయణ గారు చాలా బాగా, విజయశాంతి గారు దానికి ఒక సినిమాలో రౌడీ దర్బార్ అనే దాంట్లో, పోషమ్మవో మైసమ్మవో పోలేరమ్మవో ఏ అమ్మవో కూసున్నవో కండ్లు మూసున్నవో తెల్వదాయే తల్లి మాయమ్మవో, మంచోడు వస్తాడు చెడ్డోడు వస్తాడు, వాడు గట్టిన బట్ట వీడు విప్పేస్తాడు, వీడు పాలు పోస్తే వాడు నీళ్ళు పోసి, ఎవరేమి చేసినా ఎవరేమి చెప్పినా చీమ కుట్టనట్టు కులకవు పలకవు అని ఒక సాంగ్ ఉంది. అందులో ఎంత అద్భుతం అండి అది. అంటే కల్చర్లో ఒక జోగినిని, ఒక అమ్మవారిని, ఇద్దరిని పోల్చి రాసిన పాట అది. జోగిని దుర్భరమైన జీవితానికి వాడొస్తాడు, ఆ దొరొచ్చాడు ఈ దొరొచ్చాడు, పటేల్ పట్వారి వ్యవస్థ లేదు ఓకే, బట్ అమ్మవార్లని మాకు కూడా దూరం చేస్తున్నారు కదా. ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇది ఎందుకు వివక్షత? మేము గుళ్ళో పోయి మేము మా శాఖ సమర్పించి, మా బోనం సమర్పించి, మా బొట్టు సమర్పించి, మేము పోసే ఒడిబియ్యం సమర్పించి అప్పుడే అమ్మవారు సంతోషంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకో విషయం అంటున్నాను, దీన్ని కాంట్రవర్సీ చేశారు చాలామంది. 5 ఏళ్ళు ఉంటారేమో 10 ఏళ్ళు ఉంటారేమో అనే మాట నేను అన్నాను. ఎస్, నేను అంటున్నాను ఇప్పుడు కూడా, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకో చెప్పనా? 5 ఏళ్ళు ఉంటారేమో 10 ఏళ్ళు ఉంటారేమో, మేము ఊపిరిన్నంత వరకు ఇదే పని చేసుకుంటాము, మాకు ఇంకో పని తెలియదు, ఇంకో జాబ్. ఏం చేయాలి? భిక్షాటన చేయాలా? అక్కడి నుంచే కదా చదువుకున్నో, లేకపోతే 10 మందికి ఉపాధి ఇవ్వాలనో, ఒకరిని పూల ఉద్యోగంలో, ఒకరి పాల ఉద్యోగంలో, ఇంకొకరు ఏదో జోగిని పిల్లలు కానీ శివశక్తులు కానీ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకొని మిగతా దేవుడు సేవ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళని గ్రహించరు? ఒక ఏరియాలో శివశక్తులు చాలామంది ఉంటారు.
ఎందుకు మీరు శివశక్తుల ఏరియాలలో ఒక అమ్మవారి ఫండ్స్ అయితే తీసుకుంటారు కదా, ఆ ఏరియాకి ఆ శివశక్తిని మీరు ఒక గౌరవప్రదమైన లైఫ్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించి విఐపీలను పిలుస్తారేందండి? మీ ఏరియాకి కాపాడేది ఒక జోగిని, ఒక చంటి బిడ్డకి ఏమన్నా అవుతే, ఒక శివశక్తి పిల్లలకి ఏమన్నా అయితే దిష్టి తీస్తారు, జుట్టిరబోసి వాళ్ళకి దిష్టి తీస్తారు, దిష్టి మంత్రం వేస్తారు. ఇవన్నీ మాకు నేర్పించిన మా గురువులు మాకు నేర్పించే కల్చర్. దిష్టి మంత్రమో ఆ మంత్రమో నేర్పిస్తే అది పిల్లలకు కీసర దాకిందని మీరు ఎన్ని వైద్యాలు ఎన్ని రిపోర్ట్స్ అయినా నార్మల్గా ఉంటాయి. మేము అదే ఒక చిటికెడు బండారు అమ్మవారి దగ్గర తెచ్చి ఓ నిమ్మకాయ కోసేస్తే మంచిగా అయ్యే పిల్లలు ఉంటారు. ఇది నిజంగా మేము మనసు మీద చేసుకొని చెప్పండి, అది లేదా? ఇప్పటికీ దర్గాకి వెళ్తే ఎంతమంది తాయితలు కట్టుకోవట్లేదు, ఎంతమంది హిందువులు దర్గాకి వెళ్ళి తాయితలు కట్టుకోవట్లేదు? ఇది కాదా చరిత్ర? ఎందుకు మనం మాట్లాడాలి దాని గురించి? నేను అనేది ఏంటంటే, మీరు సనాతనీయులు, మీరు వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళు, మీరు ముస్లిమ్స్, మీరు క్రిస్టియన్స్, మాకు అదేం లేదు. మేమందరం ఒకటి. ఒక సన్యాసిమైన జీవితం. మాకు మంచి చెడ్డ, బడుగు, బలహీన, అన్టచబుల్ పెద్దవాళ్ళు ఎవరు లేరు. మాకు మేమే ఇది. మేము అందరు ఎవరు పిలిచినా అమ్మ అని అంటే అన్నం పెడతాం. మా కుండలో కలిగింది. లేదంటే అడుక్కు తింటాం, జోలబట్టి అడుక్కుని తింటాం. అంతేగాని ఇంకా వేరే పనులు మాకు తెలీదు. దేవుడు సేవ మీదనే అంకితం ఉన్నాను. 32 ఏళ్ళు సేవ చేశానండి. ఇప్పుడు ఏం చేయమంటారు? నన్ను భిక్షాటన చేయమంటారా రోడ్డు మీదకి వెళ్ళి? మా పొట్ట మీద కొట్టట్లేదా మీరు? మా బోనాలకి ఒక కల్చర్కి నేను మంత్రులను కలిశాను, రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదంతా చెప్పాలంటే గత ప్రభుత్వం కూడా కొంత హస్తం ఉంది. మంచి ఎట్లా చేశారో చెడు కూడా. అప్పుడే ఒక కమిటీ వేస్తే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ చాలా వరకు శివశక్తులు హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది చేశారు. మేము ఇంకా మోర్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే తెలంగాణ కల్చర్ని మేము కలర్ఫుల్ అటైర్తో మంచిగా రెడీ అయ్యి మంచి బోనాలు చేసి మంచి కలర్ రంగురంగుల బోనాలు, 7 అంతరాల బోనాలు, 3 అంతరాల బోనాలు చేస్తే ఈ స్టేట్ ఫెస్టివల్కి ప్రసిద్ధి ఏంటి? మేము బోనాలు చేయకుండా మీరు అందరూ అట్లాగే చేస్తారా? మీరు ఆడతారా? మంత్రులని మాకు పెట్టే బోనము ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేము ఎత్తుకునే బోనాలు ఎత్తుకొని వస్తారా? మాలాగా ఆడుకుంటూ రాగలుగుతారా? మీరు చేయగలుగుతారా? ఎందుకు మాకు ఒక లైన్? మేము ఏం అడుగుతున్నాం? డబ్బులు అడుగుతున్నామా? మాకు ఇది లేదు, ఇది కావాలంటున్నామా? గుడిలోకి బోనం ఎక్కియడానికి వస్తున్నాం, మమ్మల్ని అడ్డుకోకండి, మాకు ఒక ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయండి అని అడుగుతున్నాం. ఇంత దౌర్భాగ్యంకే తీసుకెళ్తున్నామా మనం? ఎక్కడ పోతుంది మన రాష్ట్రం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎందుకు ఈ వివక్షత? మేము ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పటికైనా కోపం ఉన్న దగ్గరే అన్నం ఉంటుంది. మేము ఒకవేళ కోపం చేసినా మీరు మార్చుకుంటారు, మీ పద్ధతి మార్చుకొని ఏదైనా మాకు సహకరిస్తారని మేము ఏమైనా కోపగిస్తాం. కానీ అమ్మకు బిడ్డ మీద కోపం లేనట్టే మాకు కూడా మా వ్యవస్థ, మా జోగిని వ్యవస్థ కోపంగా అంటే మీరు సర్దిపుచ్చుకోవాలి. మళ్ళీ మేము సామరస్యంగా ఒక కమిటీ వేసో ఒక మీటింగ్ వేసో. ఇప్పుడు ఐఏఎస్లని ఐపీఎస్లని బోనాల పండుగ కమిటీలలో వేస్తారు. ఐఏఎస్ ఐపీఎస్లకు ఏం తెలుసు అండి? బోనాల గురించి ఏం తెలుసు? బోనం అందరు ఐఏఎస్ ఐపీఎస్లను పిలవండి, వాళ్ళకు బోనాలు ఇవ్వండి, బోనం బూదియమనండి, మాలాగా బోనం పెట్టమనండి. ఏం చేస్తారో చేయమనండి, వాళ్ళని చూస్తా. వాళ్ళకి తెలియదండి. వాళ్ళని కమిటీలో వేస్తే వాళ్ళకి ఒక పోతన్నలని, ఒక కార్యక్రమ నిర్వాహకులు ఉంటారు కదా చాలామంది. ఓల్డ్ సిటీలో కానీ లష్కర్లో కానీ మన తెలంగాణ అంటేనే హైదరాబాద్తో అవినాభావ సంబంధం. హైదరాబాద్ ఒక హెరిడిటరీ మనకి. ఈ కల్చర్లో ఉన్న వాళ్ళు చాలామంది శివశక్తులు ఇక్కడ వాళ్ళు ఫెమిలియర్. లైక్ ఎట్లాగైతే మీరు రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఒక హెడ్ ఆఫీస్ ఎలాగైతే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉందో, శివశక్తులు కూడా ఫెమిలియర్గా ఉన్న వాళ్ళు చాలామంది హైదరాబాద్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ హైదరాబాద్కి మంత్రుల కల్చర్, ఎమ్మెల్యేల కల్చర్, ఈ లీడర్ల కల్చర్ ఉండడం వల్ల అదే ఒక దౌర్భాగ్యం చెప్పాలంటే. మాకు వాళ్ళు దగ్గరగా ఉండడం వల్ల, కలిసే విధానం ఉండడం వల్ల కొంతవరకు డెవలప్ చేసుకోగలిగారు. అట్లానే నేను ఎవరు చేయలేదు అనలేదు. గతంలో చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు గుడులు కట్టించారు. పెద్దమ్మ గుడి జనార్దన్ అన్న కట్టించలేదా? జనార్దన్ రెడ్డి గారు కట్టించారుగా పెద్దమ్మ గుడి. ఎల్లమ్మ గుడి కూడా వాళ్ళ సమీక్ష. ఇవన్నీ అవుతున్నాక ఎండోమెంట్ ఎందుకు మరి? ఇంకా ఎక్కడ జాప్యం జరుగుతుంది? మేము చెప్తే కదా ఒడిబియ్యం పొయ్యండి, బోనాలు సమర్పించండి, బొట్లు ఎక్కియండి, మల్లన్నకు 5 కిలోల బండారు ఎక్కియండి అంటాను. ఆ బండారు తీసుకొని సమ్మక్క సారక్క గిరిజన దేవత, ఆమె దగ్గరకు కూడా కొంత ట్రై చేశారు వెళ్ళి, అక్కడ కూడా చేద్దామని. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అది అలా ఉండాలి. ఎందుకంటే గ్రామాల్లో కట్టుబాట్లో ఆ చేసే విధానం అలాగే ఉండాలి. అది మన రాష్ట్రానికి మంచిది. ఇంకొకటి చెప్తున్నాను, మహంకాళి అమ్మవారి చుట్టూ చాలా రాజకీయం చాలా రోజులుగా నడుస్తోంది.
చాలా ముఖ్యమంత్రులు వచ్చి ఎర్లీ మార్నింగ్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 ఆయన బోనం సమర్పించడానికి వచ్చేవారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అక్కడికి, ఎందుకంటే రాజ్యాధికారం ఎక్కడ ఉంటుంది అంటే ఒక అమ్మవారు 200 ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగిన గడ్డ మీద, అంటే మన నగర నడిబొడ్డులో ఆ అమ్మవారు ఉంది. అమ్మవారి చరిత్ర మీకు ఏం తెలుసు? మహంకాళి. ప్రజలు కూడా ఇది బాగా, జనాలు కూడా, మన తెలంగాణ వాళ్ళే కాదు యావత్ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటి చెప్తాను. మీకు అసలు మహంకాళి గురించి ఏం తెలుసు? నేను కొట్లాడుతున్నాను కదా, నా కొట్లాటనే తెలుస్తుంది, నా ఆవేదననే తెలుస్తుంది, కానీ మీకు చరిత్ర గురించి ఏం తెలుసు? అక్కడ గత్తర్లు వేసినప్పుడు అమ్మవారిని తెచ్చారు. ఆ సూర్యటి అప్పయ్య గారు అక్కడికి వెళ్ళారు. ఉజ్జయిన్ నుంచి ఆయన మిలిటరీ జాబ్ తెచ్చారు, అక్కడి నుంచి తెచ్చారు, ఇక్కడ వరకు తెలుసు. కానీ అక్కడ ఉజ్జయిన్లో శివశక్తి శక్తిపీఠం నుంచి వచ్చిన అమ్మవారు, అక్కడి నుంచి పెట్టిన అంశ ఇక్కడ పెట్టారు కదా. ఉపదేవత ఉంది కదా అక్కడ, మాణిక్యాలమ్మ దేవి, అక్కడ 2 సమేతంగా ఉన్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, అందరూ మహంకాళమ్మని చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. మీకు తెలియనిది ఏంటంటే, మహంకాళి అమ్మవారికి డైరెక్ట్గా మాతంగేశ్వరి అనే దేవాలయం ఉంటుంది. అక్కడే బోనాలు ఇప్పుడు మనం తీసుకెళ్లే బోనాలన్నీ ఆ అమ్మవారికి ఆమె ఎవరో తెలుసా? మాతంగి ఎవరు? మాతంగి ఎవరు? మాదిగల దేవత. అక్కడ ఎవరు పూజలు చేస్తారో తెలుసా మీకు? ఇప్పటికీ ఆ కమ్యూనిటీ వాళ్ళే అక్కడ పూజలు చేస్తారు. ఇప్పటికీ వాళ్ళ వతన్ అక్కడే ఉంది. 3-4 వాళ్ళ పిడీలు ఉంటాయి. మార్చి ఒక సంవత్సరం ఇప్పటికీ కొనసాగుతుంది. అక్కడ వాళ్ళ దేవాలయానికి నిధులు ఇస్తారా మీరు? ఆ గుడికి డెవలప్ చేస్తారా మీరు? ఆ గుడికి ఏమన్నా బంగారు వడ్డానాలు, బంగారు చీరలు, సారెలు పెట్టారా ఎప్పుడైనా? పెట్టలేదు కదా. ఎందుకంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకా నేను ఇప్పుడు అంటున్నానంటే అందరికీ కోపం వస్తుంది, కానీ అమ్మవారు ఉపదేవతలుగా, అమ్మవారు స్త్రీ శక్తిపీఠం శక్తి రూపంగా ఎక్కడైతే ఉందో ఈ అమ్మవారు ఉంటే, మినిస్టర్ అంటే ఒక మంత్రిలాగా మాతంగేశ్వరి ముందుంటుంది. మాతంగి అంటే రాజశ్యామల దశమహావిద్యలో. మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తే కాళీ ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దశమహావిద్యల గురించి తెలుస్తుంది. అందులో కాళీ ప్రస్తావన ఉంది కదా. కాళీకి అక్కడ ఏం చేస్తారు? దున్నపోతులు బలిచ్చేవారు కదా. అప్పట్లో బలిచ్చేవారు, అక్కడ పెట్టిందే అమ్మవారిని. సరే, ఇప్పుడు మార్చేశారు. ఓకే, మీరు ఏం ఆలోచించి మాకు చదువు రాని వాళ్ళు, అంటే మేం కాదు, మా పూర్వీకులు చదువు రాని వాళ్ళు, స్వాములు అయ్యగారులు ఏం చెప్తే అది విన్నారు, ఫైన్, అది కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. కానీ అవివాహిత మహిళ, ఒక జోగిని, మాతంగి అంటేనే అమ్మవారు ఊరి మీద ఉండే దేవత, గ్రామ దేవత, 3వ నేత్రం కల అమ్మవారు. ఆమె బుధగ్రహానికి సంబంధించిన అమ్మవారు. మీరు మహంకాళి ప్రసన్నం ఎంత చేసుకుంటారో దయచేసి భక్తులందరూ అక్కడ కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. అక్కడ కూడా చాలా మహిమాన్వితమైన అమ్మవారు. బుధగ్రహం అంటే మీ అందరికీ, నేను వేదాలు చదువుకున్న పండితులు కాదు, నాకు నా అమ్మవారి గురించి నేను లిటరేచర్ చేశాను కాబట్టి, మాతంగి గురించి లిటరేచర్ చేశాను కాబట్టి, ఒక జోగిని గురించి చేశాను కాబట్టి ఈ విషయం చెప్పగలుగుతున్నాను. ఆమెకు సంబంధించిన రాజశ్యామల అంటే, మీకు రాజశ్యామల అమ్మవారి రూపం అంతా నీలిమేఘ శ్యామ వర్ణంలో ఉంటుంది. అమ్మవారు వీణ పట్టుకొని ఉంటుంది. వీణ మనకు సరస్వతి ఆకారంలోనే కనిపిస్తుంది. ఆమె సౌమ్యంగా తెల్లగా ఉండే అమ్మవారు, తెల్ల చీర కట్టుకొని ఉంటుంది. ఈమె నీలవర్ణంలో ఉంటుంది, అంటే ఈమె శక్తికి ప్రతీక. అసలు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మా శివశక్తులకి కానీ జోగినీలకు కానీ మొన్న అయిన బలకంపేట ఎల్లమ్మ కళ్యాణంలో అవమానం జరిగిందా? ఇక్కడ చాలామంది జోగినీలను బాగా కొట్టి లాఠీచార్జ్ చేశారు, పోతురాజులను కొట్టారు. పోలీసులే ఊరేగింపు చేశారు. ఆ రథం ముందు ఒకప్పుడు కొబ్బరికాయ కొట్టి జోగాట ఆడి పక్కకు జరిగిపోతే ఆ రథం తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అక్కడ తంబల బాజా లేదు, వాయిద్యాలు లేవు, ఏం లేదు, పోలీస్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. రైట్, మీరు అట్లాగే చేయండి, మమ్మల్ని కూడా ఆపేస్తున్నారు. మా ఒడిబియ్యం అమ్మవారి కళ్యాణంలో ఆ చీర అమ్మవారి ఒడి మీద వేసే ఒకటి ఉండేది, అది కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఎందుకు ఈ వివక్షత? గవర్నమెంట్ అఫీషియల్గా ఇంత జరిగినాక కూడా ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏం కావాలి, లేకపోతే ఒక సమీక్ష నిర్వహించి ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్లు చాలా పెట్టారు. ఇక మేము మీటింగ్లు ఇవన్నీ వేస్ట్. మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే, ఈ సంవత్సరం అక్కడ జరిగిన అవమానానికి బలకంపేట కానీ
మహంకాళి కానీ గోల్కొండలో కానీ బోనాలు మాతోనే, మీ అందరికీ తెలుసు కదా బోనం అంటేనే మేమందరం సామూహికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే మేము ఈ సంవత్సరం మహంకాళి టెంపుల్కి బోనాలు తీసుకురావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి మా విషయాలు, మా విన్నపాలు మన్నిస్తారో, మా నీడ్స్ ఏమున్నాయో, మా కోరికలు ఏమున్నాయో, మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము. శ్యామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను. చెప్పారు అట్లా కూడా. డీసీపీ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు, మీకు ఒక లైన్ ఇస్తాము, మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము, టైం ఇవ్వమన్నారు. టైం 1 to 3 అంటారు. టైం ఎందుకు ఇవ్వాలి మేము? టైం ఎట్లా కుదురుతుంది మాకు? టైం పాసిబుల్. వరంగల్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, వాళ్ళకి బస్సులు రావాలి, ట్రాఫిక్లో ఇబ్బందులు పడతారు. 1 to 3 అనగానే అయిపోతుంది, ఇంకా మీకు ఇచ్చిన టైం ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా? మాకు కూడా టైం ఇవ్వండి. టైం ఏంటి టైం? మీరు వీఐపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి. వాళ్ళని పొద్దున్న నుంచి 10:30, 11 లోపు వాళ్ళని వచ్చేయమనండి. ఏ వీఐపీ వచ్చినా లైన్లో రమ్మనండి. తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి? మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మొన్న పోతరాజులని మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము, మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు చేస్తామండి? మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రడ్జా? ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము. వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్ళి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం. మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాం, అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు. లక్షలాది మంది ఉన్నారు. అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి. ఒక గుడికి మేము భద్రాచలంలో మేము రాముల వారి కళ్యాణం చేస్తామని అడగట్లేదండి. మాంకాలమ్మకు, ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం. మా రైట్